అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ టీడీపీలో జాయిన్ అయ్యి 100 రోజులు కూడా కాలేదు, కానీ అత్యధిక మెజార్టీతో రామచంద్రపురం నుంచి గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతా భావంతో పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. ఆయనకి ఈ కృతజ్ఞత ఎందుకు, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ కలిశారు, ఇలాంటి విషయాన్ని ఒకసారి మనం వాసంశెట్టి సుభాష్ గారితో మాట్లాడదాం. సో ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం ఎంత కష్టమైంది? ఎమ్మెల్యేగా గెలవటం అంటే చాలా సులువైందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మేము ఎప్పుడూ ఆలోచించింది జన సైనికులు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని కొద్ది భయం వేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా ఆ జన సైనికులు 95% అదే అక్కడ ఉన్న స్థానికంగా కోప ఓట్ బ్యాంక్ మొత్తం ఈసారి తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయింది. అందులో ముఖ్యంగా 95% ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అదేవిధంగా మిగతా కులాల్లో ఉన్న జన సైనికులు కూడా సహకరించడం జరిగింది. అందుకే కనీవిని ఎరగని మెజార్టీ 27,000 అక్కడ రావడం జరిగింది. దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆయన కూడా సాధారణంగా స్వాగతించారు. ఆయన కృషి వల్ల ఇంచుమించు రాష్ట్రంలో కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా బాగా జరిగింది. సో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఖచ్చితంగా నీకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యత ఇచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి హార్డ్ వర్క్ చేయి, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి గతంలో వైసీపీ వాళ్ళు చేసినప్పటికీ అవి మర్చిపోయి అందరినీ కలుపుకుని వెళ్ళమని చెప్పి ఆదేశించారు. అయితే అమలాపురానికి సంబంధించి అయితే కోనసీమ జిల్లాగా ప్రకటించడం, అంటే అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం, అప్పుడు చాలా అల్లర్లు అయ్యాలి, అప్పుడు చాలా కేసులు కూడా పెట్టారు. మరి ఆ కేసుల విషయంలో ఏం చేస్తారు? మీరు మంత్రి అయ్యారు కాబట్టి. ఆ కేసులో నేను ఉన్నాను. యాక్చువల్గా ఆ రోజున చేసిన పొరపాటే మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు కూడా భారీ మెజార్టీతో రావడం జరిగింది. ఎక్కడ కూడా 50,000 తగ్గలేదు మెజార్టీ. అమలాపురంలో అయితే వన్ సైడ్ వార్ కింద నిలిచింది. ఏంటంటే అమాయకులను ఎక్కువ మంది సుమారు 3,000 మంది ఇరికించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయటం వల్ల ఈ రోజున ఆ పరిస్థితి వైసీపీకి రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి త్వరలో స్క్వాష్కి వెళ్ళి మొత్తం అందరి తరపున బాధ్యతలందరి తరపున స్క్వాష్కి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ మంది అమాయకులు ఉన్నారని విశ్వసించే మరి జనం అందరూ కూడా, కోనసీమ ప్రజలందరూ కూడా అమాయకులు ఇరుక్కున్నారని చెప్పారు. అదేవిధంగా అదే మంత్రులు, అదే సీఎం ఈ అన్యాయమైన కేసులు అన్యాయంగా ఇరుక్కున్నారని చెబుతూ మళ్ళీ ఆళ్ళు మనుషుల చేత మళ్ళీ కోర్టులో వేయించడం జరిగింది. ఈ కుళ్ళి రాజకీయాన్ని చూసి ప్రజలు చేదరించుకునే తగిన శాస్తి చెప్పారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ అనేది ఇంక ఈ రాష్ట్రంలో ఉండదు, మనం మర్చిపోవచ్చు. సో మీకు మంత్రిగా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన కొత్త 100 రోజులు కాకముందే మీరు మంత్రి కూడా అయ్యారు. సో ఏ శాఖ కోరుకుంటున్నారు, ఏది ఇస్తే బాగా చేస్తాను అనుకుంటున్నారు? అసలు మంత్రి పదవి ఇస్తారనేది ఊహించలేదు. మరి ఏది ఇచ్చినా సంతోషమే. నన్ను గుర్తించారు. ఈ మంత్రి పదవి ఇవ్వటం అనేదే మరి మాటల్లో కూడా చెప్పలేనటువంటి, ఈ రోజు కూడా నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఉదయాన్నే లేచి నాకు నిజంగా ఇచ్చారా లేదా అని ఆలోచించుకునే ఇది కాబట్టి ఇంకా శాఖ గురించి అయితే నేను ఆలోచించట్లేదు. ఏది ఇచ్చినా సరే దానికి న్యాయం చేయగల సమర్థత నాకు ఉంది. ఎందుకంటే నేను BSc BL చేశాను కాబట్టి ఖచ్చితంగా ఆ శాఖ న్యాయం చేసే దిశగానే చూస్తాను.